13 తరాలుగా ముస్లిం వంశస్థులే పూజారులుగా ఉన్న అమ్మవారి ఆలయం గురించి మీకు తెలుసా? ఈ ఆలయం రాజస్థాన్లోని జోధ్పూర్ జిల్లాలో ఉంది. ఇక్కడ ఒక ముస్లిం వంశానికి చెందిన వారే పూజారులుగా ఉండడానికి వెనకాల కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సుమారు 600 సంవత్సరాల క్రితం పాకిస్తాన్కు చెందిన ఒక ముస్లిం కుటుంబం అక్కడ కరువు నుంచి తప్పించుకోవడానికి భారతదేశానికి వలస వచ్చారు. అలా వస్తున్న క్రమంలో రాజస్థాన్లోని ఎడారి మధ్యలో ఉండగా వారి ఒంటెలు 2 కూడా గాయపడ్డాయి. దాంతో వారికి ఎటు వెళ్ళడానికి వీలు లేక, నీరు తిండి లేక చనిపోయే స్థితిలో ఉండగా వారిలో ఒకరికి దుర్గామాత కలలో కనిపించి ఒక ప్రదేశాన్ని చెప్పి అక్కడ ఒక బావి ఉందని చెప్పింది. అదే బావిలో అడుగున తన విగ్రహం కూడా ఉందని, దాన్ని పూజించమని చెప్పింది. అలా ఆమె చెప్పిన ప్రదేశానికి వెళ్ళిన వారికి బావి కనిపించింది. దాంతో దాహం తీర్చుకున్న తర్వాత దాని నుంచి విగ్రహాన్ని తీసి దగ్గరలో ఉన్న కొండపైన ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి కూడా అదే వంశానికి చెందిన ముస్లింలు ఇక్కడ పూజలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం జమాలుద్దీన్ ఖాన్ అక్కడి పూజారి.